లంచం ఇవ్వనిదే ఫైల్ కదలదు. ఇది రాష్ట్రంలోని చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సామాన్యుడి ఆవేదన. డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి పనికి ఒక రేటు కట్టి వసూలకు పాల్పడుతున్నారంటూ బాధితులు నేరుగా సీఎంఓకు ఫిర్యాదు చేశారు. చిన్న పనికి కూడా వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారని, డబ్బివ్వకపోతే నెలల తరబడి పనులు పెండింగ్ లో పెడుతున్నారని ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏసీబీని ఆదేశించింది. సీఎంఓ ఆదేశాలతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ పర్యవేక్షణలో ఒక పక్కా ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని లక్షలాది రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ప్రైవేట్ వ్యక్తులను కార్యాలయాల్లో పెట్టుకుని వసూలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇదంతా సీఎంఓ డైరెక్షన్లో జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజల నుంచి అవినీతికి సంబంధించిన ఏ ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు సమాచారం. పారదర్శక పాలన, జవాబుదారీ ప్రభుత్వానికి ఈ ఏసీబీ దాడులు నిదర్శనంగా నిలిచాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, ఏంటి ఇక మొన్న అన్ని కార్యాలయాల్లో ఏపీలో అన్ని కార్యాలయాల్లో వరుసగా దాడులు జరిగాయి. దీనిపై ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అవినీతి రహిత పాలన చేయాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుందో అందులో కొన్ని నిర్ణయాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం కొనసాగుతుందని ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా 34 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఇదంతా కూడా పూర్తిగా కూడా సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ప్రధానంగా ఆదేశాలు వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. అందులో ఏసీబీకి సంబంధించి అటు విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ దాడులు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ విషయం అంతా ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే సామాన్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే ఇదంతా కూడా జరుగుతుంది. ఈ మెరుపు దాడులన్నీ కూడా జరిగాయని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి వాటితో పాటు సామాన్యుడికి ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా తీసుకుని ఏదైతే ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ లంచాలు డిమాండ్ చేసేటువంటి విధానానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. దానికి అన్నిటికీ కూడా స్వస్తి చెప్పాలనేటువంటి ఒక కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 34 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, అవినీతి పరులందరినీ కూడా గుర్తించారు. వారందరికీ కూడా తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పాలని ఇప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే వారికి కావాల్సినటువంటి జీతభత్యాలు చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలో వారు దాన్ని కూడా మించి లంచాలు పెద్ద ఎత్తున వసూలు చేస్తూ ఉన్నారు. ఇది సామాన్యుడికి చాలా గుదిబండగా మారింది. అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏదైనా ఒక ఫైల్ తీసుకుని వెళ్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతి జరిగేటువంటి నేపథ్యంలో ఆ సామాన్యుడు మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఒక్కొక్కరు లంచాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉంటే తాను ఆత్మహత్యలు చేసుకుని తాను మానసికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులకు, ఇలాంటి వాటికన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఖచ్చితంగా వారందరిపైన తగినటువంటి చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంది. ఏకకాలంలో ఒక్కసారిగా ఈ కార్యాలయాలపైన దాడి జరిపితే సామాన్యుడు పడుతున్నటువంటి ఆవేదన ఒక్కసారిగా కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి విషయాలు ముఖ్యమంత్రి డైరెక్షన్ ఇచ్చారనేది కూడా చూసాము. అంటే ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు కాబట్టి తగినటువంటి మూల్యం ఖచ్చితంగా కూడా ఈ అధికారులందరూ కూడా చెల్లించబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.